రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూ దోపిడీకి అనేక సంస్థల పేర్లు చెప్పి అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకి వేలాది కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే ఈ రాష్ట్రంలో బహుశా నాకు తెలిసి అత్యంత విలువైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రభుత్వానికి భూములు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. గడిచినటువంటి కేవలం 20 మాసాల్లో ఒక విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని వారికి కావాల్సినటువంటి సంస్థలు కట్టబెట్టినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ప్రభుత్వ భూమిని అప్పచెప్పినటువంటి పరిస్థితులు కూడా గడిచినటువంటి 20 మాసాలుగా చూసాం. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే మన ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినప్పుడే ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ లేదు. ఇక మన కుటుంబమే దోచుకున్నా సరే ఎవరో అడగనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వారి కుటుంబానికి సంబంధించినటువంటి గీతం సంస్థ దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాజేయడానికి సిద్ధపడింది. రేపు కౌన్సిల్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని చేయడానికి అడుగులు వేస్తా ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ఎజెండా అంశాన్ని తీస్తే తప్ప రేపు కౌన్సిల్ సమావేశం కూడా జరగనివ్వు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 54 ఎకరాలు ఈ రోజు మొదలైంది కాదు. గతంలో ఇదే కుటుంబానికి సంబంధించి ఇదే సంస్థకి 71 ఎకరాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-2004 మధ్యలో 71 ఎకరాల్ని కేవలం 15 లక్షల రూపాయలకి మాత్రమే కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అదే 70 ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూమిగా ఉండుంటే 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఈ ప్రభుత్వానికి ఉండేది. అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 55 ఎకరాలు, మొత్తం కలిపి ఈ సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో వారి అధికారంలో ఉండగా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పక్కనే మీరు చూడండి, ప్రభుత్వ ఆస్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు కేవలం 200-250 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప నిర్మాణాలు ఇక్కడ చేస్తే దీని మీద ఇదే స్థానంలో నించొని ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి కొడుకు మన మీద ఆరోపణలు చేశారు. అది ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తి కాదు. ఈ రోజు దీని ఎదురుగా కేవలం రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రభుత్వానికి, ఈ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ ప్రభుత్వ భూమి, ఆ వెనక ఉన్నటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమి, ఈ రోజు ఇక్కడే 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఎవరు అడగడానికి లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు, మమ్మల్ని ఎవరు అడిగినా సరే మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి రీతిలో ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎంత వరకైనా తీసుకుని వెళ్తాం. ఒకవేళ కాకనే కాదు అని చెప్పి రేపు ఎలా చేసినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి తీసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు గాని, లేదా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు గాని, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు గాని, మధ్య శ్రీనివాసరావు గారు గాని అందరం కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం. రేపు కార్యక్రమంతో పాటు రేపు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి రానున్నటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద కార్యాచరణ తీసుకుని ఒక్క గీతం సంస్థకే కాదు, రానున్నటువంటి కాలంలో ఏ సంస్థకి, ఏ ప్రైవేట్ సంస్థకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థకి వారికి కావాల్సినటువంటి ఏ సంస్థకి ఇచ్చుకున్నా సరే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికన్నా స్థానిక ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది, లేదా కనీసం సిట్టింగ్ జడ్జి తోనన్న ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. Please like, share and subscribe.